ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ అనుసరించనున్న వ్యూహానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ కు విజ్ఞప్తి చేయడం జరిగింది, వినతి పత్రం ఇచ్చారు. అంటే అసెంబ్లీలో మాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు అవకాశం కల్పించండి, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవకాశం కల్పించండి అని చెప్పి వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఈ 5 రోజులు కూడా జరగబోయే ఉభయ సభలకు సంబంధించిన సమావేశాలలో బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహరచన చేయనుంది? మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10:30 గంటలకు ఇరు సభలు కూడా ప్రారంభమవుతాయి. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కుట్రలను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సమర్థవంతంగా పోరాడబోతోంది. ప్రధానంగా ఈరోజు ఏదైతే దివంగత నేత మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపీనాథ్కు మృతికి సంతాపం సభ తెలుపబోతుంది. అటు శాసన మండలిలో కూడా 2 సంతాపాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో చేసినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రధానంగా పోరాడేందుకు కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. ఖచ్చితంగా మాకు అవకాశం కల్పించాలి, పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇస్తామంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద కావచ్చు, సుధీరెడ్డి నిన్న స్పీకర్ ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కూడా కలిసి వినతి పత్రం అందించారు. ఇటీవల కాలంలో 2023లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2 ఫిల్లర్లు కుల్లాయి. కానీ దాన్ని ఒక విఫల ప్రాజెక్టుగా చూపెట్టేందుకు కాళేశ్వరం కమిషన్ చీఫ్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు పూర్తిగా 600 పేజీల రిపోర్టును పూర్తిగా ఎక్కడికక్కడ మీడియాకు బహిర్ముఖం చేయడం కావచ్చు, అంతేకాకుండా ప్రెస్ మీట్లు పెట్టి పూర్తిగా గత ప్రభుత్వాన్ని నిందించే కుట్రలు చేసింది. కానీ దాన్ని రిపేర్ చేయకుండా పూర్తిగా ప్రాజెక్టును ఎండగట్టి ఎక్కడికక్కడ రైతాంగానికి తీవ్ర ఇబ్బందులు గురిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందంటూ కూడా ఇటీవల కాలంలో చెప్పారు. ఆ రిపోర్టు కాపీని కూడా తమకు ఇవ్వాలంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఇప్పటికే ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్టును కూడా ఎక్కడా తమకు ఇవ్వకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు గుప్పిస్తూ దానికి సంబంధించి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లు ఇస్తూ రాష్ట్ర ప్రజలకు కూడా వివరించేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఖచ్చితంగా ఈ సమావేశాల్లో కనుక కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రిపోర్టులు బయట పెడితే మాత్రం దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా పార్టీ నేతలకు సూచించినట్టుగా తెలుస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సంబంధించి దీనికి బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. తాను కూడా మాట్లాడేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మొదటి రోజు సంతాప తీర్మానంతో వాయిదా పడుతుంది. మధ్యాహ్నం కేబినెట్ సమావేశం ఉంటుంది. ఎల్లుండి మరొకసారి సమావేశం కానుంది. దాదాపు 5 రోజుల పాటు జరిగేటువంటి సమావేశానికి సంబంధించి ఇటు రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి, పంటలు దెబ్బతిన్నాయి. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సమీక్షలు చేయకుండా కేవలం ప్రచార ఆర్భాటాలు మాత్రమే చేస్తుందంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి చురుకలంటించినటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ చేసింది. మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో గతంలో రిజర్వేషన్లు తగ్గాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు చేసినటువంటి విమర్శలకు పూర్తిగా దాన్ని మరొకసారి రిజర్వేషన్లు పెంచి మరొకసారి చట్టసభలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి అటు రాష్ట్రపతికి కూడా పంపించడం జరిగింది. కానీ మరొకసారి ఆర్డినెన్స్ పేరుతో ఆలస్యం చేస్తూ పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఎక్కడికక్కడ ఆలస్యం చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా పోరాడేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరి కాసేపట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు ఇటు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి సభలకు హాజరు కాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపైనే హాట్ గా ఇటు చర్చ జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తిగా ఖచ్చితంగా సమర్థవంతంగా దీన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యేలంతా సిద్ధమవుతున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. సింధురా. రైట్, థ్యాంక్ యూ కిరణ్.